హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కుక్ విత్ మీ. ఈరోజు మనం రవ్వ లడ్డు చేసుకుంటున్నాం. ఇదెంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసి అది వేడయ్యాక కొంచెం జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వను నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. రవ్వ ఎంత బాగా వేపితే అంత బాగా లడ్డూకి రుచి వస్తుంది. రవ్వ సరిగా వేపకపోయినా హై ఫ్లేమ్లో త్వరగా వేయించిన లడ్డు రుచి బాగుండదు, గుర్తుపెట్టుకోండి. రవ్వ బాగా వేగింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి తురుము వేసుకుని దాంట్లోనే 1 కప్పు పంచదార వేసుకోవాలి. అందులోనే 1/2 కప్పు నీళ్లు చేర్చి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పంచదార కరిగి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. దీనికోసం తీగపాకం రానవసరం లేదు. పంచదార కరిగి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, దాన్ని వేసుకుని శుభ్రంగా మొత్తం కలపాలి. రవ్వ మొత్తం పాకంలో కలిసేలా బాగా కలుపుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, దాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లబడాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. లడ్డు చుట్టేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. ఇవి కనీసం ఒక 10 రోజులైనా నిల్వ ఉంటాయి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. మీకు నచ్చిందా? అలా అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి.